ప్రకృతితో మానవుని అనుబంధాన్ని పటిష్టపరిచే ఒక ప్రత్యేకమైన పండుగ వనమహోత్సవం అని తూఫాన్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ పల్లెర్ల రవీంద్ర గుప్తా అన్నారు. తూఫాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయుర్వేద ఆసుపత్రి ఆవరణలో 1116 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత లయన్స్ క్లబ్ తీసుకుంది. ఈ సందర్భంగా లయన్ పల్లెర్ల రవీంద్ర గుప్తా, లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ, ఆయుర్వేద ఆసుపత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్ సతీష్ చంద్ర మాట్లాడుతూ వర్షాకాల ఆరంభంలో చెట్లు నాటే కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలిపారు. వన మహోత్సవం వృక్ష మహోత్సవం పండుగల నుండి వచ్చిందని, కాబట్టి మనమందరం బాధ్యతగా దీన్ని ప్రతి సంవత్సరం జూలై నెలలో ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెట్లు నాటడం వల్ల భవిష్యత్తులో కలిగే అనేక ప్రయోజనాలను వివరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తూఫాన్ ఫేయా తరఫుకెళ్ళి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మా లయన్స్ మిత్రులతో కలిసి అందరితో సహకారం మా డాక్టర్స్ ఆఫ్ ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆవరణలో, ఎందుకంటే ఇక్కడ అంత కాంపౌండ్ వాళ్ళు వాటర్ అన్నీ బాగున్నాయి కాబట్టి 1000 మొక్కలను మేము లయన్స్ క్లబ్ ఆఫ్ తూఫాన్ తరఫుకెళ్ళి మేము నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మా లయన్స్ మిత్రులందరికీ ధన్యవాదాలు. డాక్టర్ ప్రదీప్ సింహ. ఈరోజు 1000 మొక్కల నాటడానికి కోసము వన మహోత్సవం కోసము వచ్చిన లయన్స్ మిత్రులందరికీ కూడా నా శుభాభినందనలు. ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో 1000 మొక్కలు ఇప్పుడు నాటడమే కాకుండా ఇంకా ముందు ఈ మందు మొక్కలు కూడా తీసుకొచ్చేసి నాటి అందరికీ ఉపయోగకరంగా ఉండేలాగా లయన్స్ క్లబ్ నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుందామని చెప్పేసి మేము కోరుతున్నాము. సచిన్ చంద్ర గారు లయన్స్ క్లబ్ మిత్రులందరికీ నమస్కారము. వన మహోత్సవం సందర్భంగా 1000 మొక్కలు నాటడం అనేది చాలా విశేషమైన చాలా మంచి పని. ముందు వేరే ప్రోగ్రాంలలో కూడా ఆయుర్వేదిక్ హాస్పిటల్ తూఫాన్కి లయన్స్ క్లబ్ మిత్రులు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.